అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి అదేవిధంగా తల్లిదండ్రులకి ఈరోజు లైవ్కి రానికి ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ 2 days బ్యాక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ అంటే రెండు వైపులా ఒక్కొక్కళ్ళకి కొన్ని డౌట్స్ తోటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏ రకంగా కండక్ట్ చేస్తారు, ప్రమోట్ అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ అంటారు. ఆల్ ఆఫ్ సడన్ గా గవర్నమెంట్ చెప్పుకుంటూ మొన్న షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది, టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. 25th వెళ్ళి 31st వరకు ఎగ్జామ్స్ ఉంటాయని. ఈ ఎగ్జామ్స్ టైంలో మరి సెకండ్ ఇయర్ కాలేజ్ రన్ అవుతుందా రన్ కాదా, ఈ ఎగ్జామ్స్ కి పోర్షన్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఎగ్జామ్స్ పెడితే దీనిపైన అనేకమైన డౌట్స్ స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి చాలా గందరగోళ పరిస్థితి ఈరోజు ఇంటర్మీడియట్ వ్యవస్థలో నెలకొన్నది. దీనిపైన స్పష్టత ఇవ్వడానికి, దీనిపైన మాట్లాడడానికి, దీనిపైన ఎన్ఎస్ఏ స్టాండ్ ఏంది, స్టూడెంట్స్ కి ఎగ్జామ్ పెట్టొద్దా మీరు పెట్టొద్దా అంటుండ్రా, మరి మెరిట్ స్టూడెంట్స్ పరిస్థితి ఏందని ఒకవైపు కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్, మరి కొంతమంది స్టూడెంట్స్ ఏమో అన్న మా ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకున్నాం, అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం, మా దగ్గర బుక్స్ కూడా లేవు, అప్పుడు ప్రాపర్ గా మా క్లాసెస్ కూడా చెప్పలేము, ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే మేము కరెంట్ చదువుతున్న సెకండ్ ఇయర్ చదువుకోవాలన్నా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, ప్రాబ్లం అవుతుందని మరికొంతమంది స్టూడెంట్స్. మరికొంతమంది ఏమో అసలు ఎగ్జామ్స్ వీళ్ళు పెడితే ఏ రకంగా పెడతారు, ఎంత పోర్షన్ పెడతారు, అసలు ఈ కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కి ప్రిపేర్ అవ్వన్నా, లేకపోతే మార్చ్ లో వచ్చే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వన్నా, లేకపోతే ఎంసెట్ నీట్ జేఈ మెయిన్స్ ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వన్నా అని స్టూడెంట్స్ దాంతో పాటు పేరెంట్స్ కూడా చాలా గందరగోళ పరిస్థితుల్లో. సో వీటన్నిటిపైన ఒక ప్రాపర్ స్పష్టత ఇవ్వడానికి ఫస్ట్ ఈ ఎగ్జామ్స్ పైన ఒక క్లారిటీ ఇచ్చి ఎన్ఎస్ఐ స్టాండ్ ఏంది, దీనిపైన ఎన్ఎస్ఐ ఏ రకమైన స్టాండ్ తీసుకుంటుంది, దీనిపైన స్పష్టత ఇవ్వడానికి స్టూడెంట్స్ అందరికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు లైవ్ కి రావడం జరిగింది. ఈ లైవ్ కి రాకముందు నిన్న దీని గురించి మాట్లాడడానికి మా ఎన్ఎస్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరం డిస్కస్ చేసుకొని వారందరం కూడా అనుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉమర్ జలీల్ గారిని కూడా కలవడం జరిగింది. వారిని కలిసి వారికి కూడా మీతో ఏ విధంగా ఉన్నాయో మీ డౌట్స్ అన్ని కూడా ఏదైతే స్టూడెంట్స్ నాతో మాట్లాడినరో ఈ గత షెడ్యూల్ రిలీజ్ అయినాక 24 hours లో స్టూడెంట్స్ కి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాతో మాట్లాడిన ఒక అన్ని టాపిక్స్ ని కూడా తీసుకొని వారితో వెళ్ళి డిస్కస్ కూడా చేయడం జరిగింది. సాటర్డే రోజు వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మీరు ఎగ్జామ్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మీరు ఎగ్జామ్స్ పెడతామని అంటారు, మరి ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే మరి ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో మరి సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కి మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా సెకండ్ ఇయర్ మధ్యలో ఆపేసి ఫస్ట్ ఇయర్ బుక్స్ మళ్ళీ చేసి మీరు ఎగ్జామ్స్ పెడతామని చెప్తారు. దీనివల్ల స్టూడెంట్స్ కి మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా పెరుగుతుంది అని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది. సో ఫస్ట్ మేము అనుకుంది వారి ముందు మేము పెట్టిన ప్రపోజల్ ఎన్ఎస్ఏ తరఫున మీరు ఏదైతే స్టూడెంట్స్ కి అంటే వారు నన్ను అడిగిన దానికి నేను వారితో డిస్కస్ చేసిన వారు నాకు ఏమని చెప్పారంటే ఏ బేస్ పైన స్టూడెంట్స్ ని పాస్ చేయాలి, మాకు ఏ ఆధారం లేదు, లాస్ట్ ఇయర్ ఏంటంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ని ఫస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకొని పాస్ చేసినాము, వీళ్ళని ఏ బేస్ లో ఏం బేస్ చేసుకొని పాస్ చేయాలి, పాస్ చేయడానికి ఏం ఆధారం లేదని చెప్పి చెప్పారు. సో వారికి మేము 2-3 ప్రపోజల్స్ పెట్టినాము. ఆ ప్రపోజల్స్ మీతో కూడా డిస్కస్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ది బెస్ట్ ఏదనిపిస్తుందో అండ్ మీరేం చేయనో దీనిపైన ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ కోసం మీ ఎండ్కెళ్ళి మీరు ఏం చేయనో కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామ్స్ అనేది ఏదైతే న్యూస్ ఛానల్లో కూడా ఎగ్జామ్స్ పెట్టొద్దు, ఎన్ఎస్యుఐ 60% వెయిటేజ్ చేసి ప్రతి స్టూడెంట్ ని పాస్ చేయాలని ఒక హాఫ్ వర్షన్ మటుకే అంటే మేము చెప్పే ఒక సగం వర్షన్ మటుకే బయటికి రావడం జరిగింది. కాకపోతే అదే మా రిప్రజెంటేషన్ లో ఇంకొకటి కూడా క్లియర్ గా మెన్షన్ చేసినాము, ప్రతి స్టూడెంట్ కి మీరు 60% వెయిటేజ్ ఇచ్చి పాస్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ మాకు 60% కంటే ఎక్కువ వస్తుంది, దీనివల్ల మా వెయిటేజ్ దెబ్బతింటది, మేము ఇంకా మెరిట్స్ మేము ప్రిపేర్ కాగలుగుతాము, మేము అటు ఫస్ట్ ఇయర్ రాయగలుగుతాము, సెకండ్ ఇయర్ రాయగలుగుతాము, దానితో పాటు మేము మా ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కాగలుగుతాం అనిపించిన స్టూడెంట్స్ కి మటుకే ఆప్షన్ ఇవ్వండి, ఎగ్జామ్ రాసుకునే ఆప్షన్. ఇన్ కేస్ వాళ్ళు ఎగ్జామ్ రాసుకున్నా కానీ ఏ స్టూడెంట్ కానీ ఇబ్బంది ఉంది, నిజంగా పరిస్థితులు ప్రాపర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వలేదు కాబట్టి రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ని మటుకు 60% వెయిటేజ్ చేసి పాస్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది.
దీని వలన ఏమైతుందంటే ఏ స్టూడెంట్కి అయితే ఎగ్జామ్ రాయగలుగుతాడు, అన్ని సౌకర్యాలు ఉన్నాయో, బుక్స్ ఉన్నాయో, వాళ్ళు మటుకే ఎగ్జామ్ రాయగలుగుతారు. రెస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతారో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో, పల్లెల్లో, తాండల్లో, ఊర్లలో ఉన్నారో, ఆ స్టూడెంట్స్ కి రాసే ఒక పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు పాస్ అవుతారు, వాళ్ళ యొక్క కెరియర్ స్పాయిల్ కాకుండా ఉంటుంది. సో అదొకటి తీసుకున్నాం. అది కాకుండా ఇవాళ మార్నింగ్ మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మా ఆఫీస్ బేరర్స్ తోటి మాట్లాడితే మా స్టేట్ సెక్రటరీ నాగరాజు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ టాస్ కానీ, ఏపీఓఎస్ కానీ, ఎన్ఐఓఎస్ కానీ, సిబిఎస్ఈ సిలబస్ లో ఏదైతే కొన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్న సిలబస్ లో స్టూడెంట్స్ కి కేవలం 5 సబ్జెక్ట్స్ మటుకే, అంటే 2 లాంగ్వేజెస్ అండ్ 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఈక్వివాలెన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, అంటే +2 వాళ్ళకి. అదే విధంగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇదంతా ఏం గోల లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ థర్డ్ వేవ్ రాదని చెప్పి ఆల్రెడీ మెడికల్ డిపార్ట్మెంట్ మీకు మెడికల్ కౌన్సిల్ కూడా ఆల్రెడీ మీకు నివేదిక ఇచ్చింది కాబట్టి ఇప్పట్లో మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి లేదు, అందరూ వ్యాక్సినేటెడ్ అయిందని చెప్పారు కాబట్టి మీకు మార్చ్ లో ఎట్లా మీరు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేసే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అటెంప్ట్ చేసినప్పుడు ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆ మార్క్స్ బేస్ చేసుకొని మీరు ఫస్ట్ ఇయర్ మార్క్స్ కూడా ఇవ్వండి. సో దీనివల్ల ఏమైతుంది అంటే డబుల్ ఇవ్వండి మార్క్స్, అవసరమైతే కొన్ని గ్రేస్ మార్క్స్ కూడా అడిషనల్ గా కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రాపర్ గా స్టూడెంట్స్ కి క్లాసెస్ కూడా అర్థం అవ్వలేదు కాబట్టి ఏమైనా అడిషనల్ గా మీరు వెయిటేజ్ మార్క్స్ ఇవ్వండి అని చెప్పి కూడా ఈ ప్రపోజల్ కూడా పెడదాం వారం ఉందని చెప్పని అనుకున్నాము. అంటే ఎట్లయితే మీరు సిబిఎస్ఈలనే 5 సబ్జెక్ట్స్ వెయిటేజ్ ప్రకారం పాస్ చేయడానికి ఒక జియో ఉందో ఆ జియోని బేస్ చేసుకొని ఈ యొక్క ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి కూడా దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మటుకే పెట్టి దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇయర్ మార్క్స్ వేసి ఈ స్టూడెంట్స్ ని పాస్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రపోజల్ కూడా వారి ముందుకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వారు మాకు చెప్పింది ఏంటంటే సిలబస్ కుదిస్తాము, 50% మటుకే సిలబస్ పెడతాము, కొంచెము క్వశ్చన్ పేపర్ కానీ చాయిస్ కూడా ఎక్కువ ఇస్తాము, 50% అటెంప్ట్ చేస్తే సరిపోతుందని చాయిస్ కూడా ఇస్తామని చెప్పని వారి యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీనిపైన మేము వారికి చాలా క్లియర్ గా మెన్షన్ చేసినాము, మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలంటే సగం మంది స్టూడెంట్స్ దగ్గర ఊర్లలో బుక్స్ లేవు. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది విద్యార్థులు ఊర్లలో ప్రాంతంలో అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా తమ్ముళ్ళు చెల్లెలు ఎంతో మంది కూడా ఫస్ట్ ఇయర్ బుక్స్ రిటర్న్ చేసి కొన్ని డబ్బులు దానికి అడిషనల్ గా ఇచ్చి సెకండ్ ఇయర్ బుక్స్ తీసుకునే పరిస్థితిలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ దగ్గర బుక్స్ కూడా ఈరోజు అవైలబుల్ లేవు. దానితో పాటు సెకండ్ ఇయర్ ఆన్లైన్ లో చదువుకుంటేనే చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు 25th ఎగ్జామ్ పెట్టి 31st వరకు ఎగ్జామ్ అంటే రిజల్ట్ వచ్చే వరకే నవంబర్ మంత్ అయిపోతుంది. మళ్ళీ చూస్తుండగానే మళ్ళీ మార్చ్ లో సెకండ్ ఇయర్ వస్తుంది. ఈ మొత్తం కూడా స్టూడెంట్స్ పైన ఒక ప్రెషర్ లెక్క బిల్డప్ అవుతుంది. ఈ ప్రెషర్ బిల్డప్ కాకుండా స్టూడెంట్స్ పక్షాన ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీకి చెప్పడం జరిగింది. ఈ 2-3 రోజులు విద్యాశాఖ మంత్రిని కూడా కలిసి ఈ వివరణ ప్రాపర్ అంటే దీనికి ఏ రాజకీయ ఉద్దేశంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అటు మెరిట్ స్టూడెంట్ కానీ లేకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్ కి అంటే ఏ రకమైన ప్రతి స్టూడెంట్ కి కూడా న్యాయం జరిగే విధంగా డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఎన్ఎస్వై ముందుకు వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు. దీనిపైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేదన్నా ఇది కరెక్ట్ గా లేకపోతే ఏ పేరెంట్ కన్నా లేదు ఎన్ఎస్వై మా పిల్లల్ని ఎగ్జామ్ రావద్దంటుందా అని అంటే దానిపైన స్పష్టత ఇవ్వడానికి ఇది చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎగ్జామ్స్ ఏదో పెట్టాలని మళ్ళీ పిచ్చి పిచ్చిగా కరెక్షన్ ప్రాపర్ గా చేయక దానివల్ల రిజల్ట్ వేరే రకంగా వచ్చి గతంలో ఏదైతే 2017లో మీరు రిజల్ట్స్ ప్రాపర్ ఇయ్యక ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్ పరిస్థితి మళ్ళీ ఈసారి రిపీట్ కావద్దు, అసలు ఒక పరిస్థితి రావద్దు అని చెప్పని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనిపైన ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మెసేజ్ చెప్పండి, ఇమీడియట్ గా నేను మీకు ఆన్సర్ చేస్తాను. మెసేజ్ వచ్చిన కామెంట్స్ ఏమైనా మెసేజ్ జేఎన్టీయూలో రేపు ఎగ్జామ్ ఉందండి, దానిపైన చెప్తాను. రేపటి దానికి సంబంధించి బంద్ దానికి కూడా క్లియర్ గా మాట్లాడతాను. ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఏదైతే స్పష్టత ఇచ్చిందో ఇది చాలా క్లియర్ ఉందా. आर डिमांड इज वेरी क्लियर అంటే కొంతమంది స్టూడెంట్స్ హిందీ కూడా ఉన్నారు. हमारा डिमांड बहुत क्लियर है कि हम यही बोल रहे हैं कि जो बच्चे एग्जाम सभी बच्चों को 60% वेटेज देने के लिए आप न्यूज क्लिपिंग में हमारा डिमांड देखें, लेकिन हम ये चीज भी बताए अगर कोई स्टूडेंट मेरिट है अगर वो चाहता उसको 60% से ज्यादा मार्क्स अगर आ सकते तो उनके लिए आप एग्जाम रखिए. जो स्टूडेंट एग्जाम लिखना चाह रहे हैं
लेकिन आप उसके बदले सभी स्टूडेंट्स को अगर एग्जाम लिखने की प्रेशराइज करेंगे तो फर्स्ट ईयर, सेकेंड ईयर और एंट्रेंस एग्जाम स्टूडेंट्स के ऊपर बर्डन ज्यादा होगा। उसीलिए हमारा वो डिमांड था और अल्टरनेटिव सिर्फ सेकेंड ईयर एग्जाम्स कंडक्ट करके वो आधार पे फर्स्ट ईयर के भी आप मार्क्स वेटेज दोगे कि ये 2 प्रपोजल्स ऑफ बोर्ड ऑफ इंटरमीडिएट के सामने रखे और एजुकेशन मिनिस्टर के सामने भी यही प्रपोजल रखेंगे और लीगली भी हम कोर्ट को भी इस सिलसिले में मतलब स्टूडेंट्स को स्पॉइल नहीं होना बोल के कोर्ट को भी इसी मतलब ये आधार पे कोर्ट को भी हम कोर्ट में भी केस फाइल करने के लिए हम प्रिपेयर हो रहे हैं। కమెంట్స్ అన్ని సిమిలర్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని అవే వస్తాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే నాకు నిన్నటికెళ్ళి కాల్ చేస్తారో మళ్ళీ చెప్తున్నా, మనం చెప్తుంది ఎన్ఎస్ఐ డిమాండ్ చాలా క్లియర్. ఏదైతే స్టూడెంట్స్ ని మీరు గతంలో ప్రమోట్ చేసినామని చెప్పిండ్రో ఆ స్టూడెంట్స్ ని మీరు ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ పెడతామంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ సడన్ గా ఫస్ట్ ఇయర్ బుక్స్ ఓపెన్ చేసి ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళీ మార్క్స్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రతి ఒక్క స్టూడెంట్ పైన పడుతుంది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంత వెయిటేజ్ అని ఇచ్చి పాస్ చేసి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ మాకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి మేము రాయగలుగుతామని చెప్పి నిజంగా స్టూడెంట్స్ రాయగలుగుతారని అనిపిస్తుందో వాళ్ళకి మటుకు మీరు ఒక ప్రొవిజన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి అది కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతూ కండక్ట్ చేస్తే ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా లాభపడి ఏ స్టూడెంట్ కూడా నష్టం కాకుండా మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ పడకుండా స్టూడెంట్స్ ని పక్షాన్ని నిలబడే ఒక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. కాబట్టి ఆ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎస్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ పైన ఎవరన్నా వ్యతిరేకిస్తే ఈ డిమాండ్ కాదన్నా ఇంకా దీన్ని ఈ రకంగా చేయగలుగుతామని ఎవరికన్నా అనిపిస్తే మీరు మీ ఒక ఐడియాస్ ని కమెంట్ బాక్స్ లో కానీ లేకపోతే పర్సనల్ గా మాకు చేస్తే దాన్ని వెరిఫై చేసి దాని మీద కూడా ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి తల్లిదండ్రులకి చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాతో ఈవినింగ్ ఫిక్స్ ఒక స్టూడెంట్ మాట్లాడాడు, అన్న 60% వెయిటేజ్ చేస్తే మాకు వెయిటేజ్ తగ్గిపోతుంది అన్న, మాకు సెకండ్ ఇయర్ ఎక్కువ మార్క్స్ వచ్చి ఫస్ట్ ఇయర్ లో అంటే అసొంటి మెరిట్ వచ్చే స్టూడెంట్ అసొంటి మెరిట్ వచ్చే స్టూడెంట్స్ కి కూడా మీకు ఏదైనా ఉంటే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పినాం. అంటే గతంలో కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇంప్రూవ్మెంట్స్ పెట్టమని చెప్పినాం కానీ ఇప్పటివరకు పెట్టలేదు. కానీ ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ గా మీరు జల్దీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని తర్వాత ప్రాపర్ రిజల్ట్స్ చేసేది మీరు తొందరలో రిజల్ట్స్ తప్పు ఇస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఆ రకంగా కాకుండా ఆ రకంగా డెసిషన్ తీసుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నిటిని పక్కన పెట్టి ప్రభుత్వం కింద లేదు మేము కండక్ట్ చేస్తాము మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తాము, ఎవరు అడ్డుకుంటారు ఎవరేం చేస్తారు విద్యార్థి సంఘాలు ఊరికేనే ఉన్నాయని అనుకుంటే మటుకు 100% ఎన్ఎస్ఓ దీనిపైన పోరాటం చేస్తుంది. విద్యాశాఖ మంత్రిని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వ్యవస్థని 100% అడ్డుకుంటాము. ఈ యొక్క విద్యార్థులకి మేము డిమాండ్ చేసే విధంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కోరుకునే విధంగా న్యాయం జరిగే వారికి ఎన్ఎస్ఏ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి అదే విధంగా తల్లిదండ్రులకి డిమాండ్ చెప్తూ మా యొక్క పోరాటం తప్పనిసరిగా విద్యార్థులకు న్యాయం జరిగే వారికి మేము నిలబడతామని చెప్పి మాటిస్తున్నాం. కానీ విద్యార్థులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని కలిస్తే వాళ్ళ అఫీషియల్ సైట్ లో స్టూడెంట్ కి కంప్లైంట్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ సైట్ ఉంది. నేను దానికి సంబంధించి కూడా ఒక పోస్టర్ ఒక వీడియో రిలీజ్ చేసి పెడతాను. అది ఏం అఫీషియల్ సైటో అందులో ఓపెన్ చేసినాక స్టూడెంట్ కంప్లైంట్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి మీకు చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే స్టూడెంట్సే ఈ రకంగా ఎగ్జామ్ పెట్టమంటారు అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు చెప్పడం జరుగుతుంది. అది అవాస్తవం. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరున్న చోటికి వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళి ఆ అఫీషియల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైట్ లోకి వెళ్ళి స్టూడెంట్ కి ఏదైతే కంప్లైంట్ సెపరేట్ బాక్స్ ఉంది అది వీడియో కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అది ఓపెన్ చేసి అందులో మీ ప్రాబ్లం ఏంటి మీ కాలేజ్ మీ ఐడి నెంబర్ తో సహా మీరు మెన్షన్ చేసి పెడితే తప్పనిసరిగా మీరు అందరు చేస్తే కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చిన వాళ్ళు అవుతారు. దానితో పాటు దీని గురించి ట్విట్టర్ లో కూడా ట్రెండ్ చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ 2 days లో రేపు బంద్ ఉంది కాబట్టి ఎల్లుండరు అవతల ఎల్లుండి దానికి కూడా మీకు క్లియర్ గా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ట్విట్టర్ ట్రెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ట్విట్టర్ ట్రెండ్ లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ మీ యొక్క గళాన్ని మీ వాయిస్ ని మీ బాధని ఏమవుతుంది ఎగ్జామ్స్ పెడితే మీరు ఏమనుకుంటున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ ప్రోగ్రామ్ లో పాలు పంచుకోవాలని పేరున ప్రతి ఒక్క విద్యార్థిని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ పక్షాన పోరాటం చేయనీకి నిలబడనీకి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మీ బాధ ఆవేదన వాస్తవము అని ప్రభుత్వానికి
చూపించాల్సిన ఒక బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. అందుకే దయచేసి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకు నిజంగా మీ ప్రాబ్లం ఉందని తెలియజేయాలంటే ఆ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ సైట్ కి దాంతోపాటు ట్విట్టర్ ట్రెండ్ పెట్టిన రోజు అందులో పార్టిసిపేట్ చేసి మీ బలాన్ని మీ సంఖ్యా బలాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా వినిపించాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని విజ్ఞప్తి చేస్తున్నా. క్లియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. దాంతోపాటు రేపు ఏదైతే భారత్ బంద్ ఉందో మనోజ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా తోటి ఎన్ఎస్ఎస్ సైనికులకు అందరికీ అదేవిధంగా విద్యార్థులందరికీ రేపు ఏదైతే నేషనల్ కాల్ ఏదైతే భారతదేశం మొత్తం కూడా రైతులకి సంఘీభావంగా రైతులకి మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో దీనికి వ్యతిరేకంగా రేపు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అదేవిధంగా అన్ని వామపక్షాలు అంటే అన్ని విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఇతర పార్టీలు అందరూ కూడా కలిసి రైతులకి సంఘీభావంగా రేపు బంద్ అనేది కాల్ ఫర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా క్యాంపెయినింగ్ కమిటీ మదియాష్కి గారు వీళ్ళందరూ కూడా రేపు బంద్ పిలుపునివ్వడం జరిగింది. నేను కూడా రేపు ఈ యొక్క బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రేపు బంద్ చేయాలని చెప్పి కూడా నిన్ననే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతు అనేవాడు మనకి బ్యాక్ బోన్ మనందరికి కూడా. ఎందుకంటే తిండి పెట్టే రైతునే ఈరోజు వాళ్ళనే నష్టపరిచే విధంగా చట్టాలు తీసుకొని వస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా రేపు బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క బంద్ కార్యక్రమంలో రేపు జరగబోయే బంద్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ సైనికుడు పాల్గొని ప్రతి ఒక్క విద్యా సంస్థ దగ్గరికి వెళ్ళి దేని గురించి బంద్ చేస్తున్నామని చెప్పి నా కాలేజ్ మేనేజ్మెంట్ కి అర్థమయ్యే విధంగా చెప్పి అక్కడున్న విద్యార్థులందరినీ కూడా రైతులకి అండగా విద్యార్థులందరూ కూడా నిల్చున్నారు అనే విధంగా ప్రతి ఒక్క చోట బంద్ విజయవంతం చేయాలని చెప్పని ఎన్ఎస్ఎస్ సైనికులందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. దానితో పాటు ఏదైతే అక్టోబర్ 2 గాంధీ జయంతికి సంబంధించి ఎన్ఎస్ఎస్ తరఫున ఒక వీడియో కాంపిటీషన్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ ఈవినింగ్ లాంచ్ అవుతుంది. దాని ప్రైజ్ మనీ ఎన్ఎస్ఏ తరఫున ఒక వీడియో కాంపిటీషన్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. దాని కాన్సెప్ట్ ఏంటంటే హూ కిల్డ్ గాంధీ అండ్ వై. గాంధీని ఎవరు చంపినరు, ఎందుకు చంపినరు, 2.5 minutes వీడియో తీసి ఆ కాంపిటీషన్ ఎవరైతే ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేయడానికి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ అండ్ పోస్టర్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాము. దానికి రిజిస్ట్రేషన్ అంటే ఆ వీడియో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ కావాలంటే ఇవాళ రాత్రికి వెళ్ళి 30th వరకు 30th సెప్టెంబర్ వరకు దాని రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇన్ డీటెయిల్ గా మా అఫీషియల్ సైట్స్ లో దానిపైన మీకు క్లారిటీగా తెలంగాణ ఎన్ఎస్ఓ ఇన్స్టాగ్రామ్ లో అదేవిధంగా ఫేస్బుక్ లో అదేవిధంగా నా అఫీషియల్ సైట్స్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మా ప్రతి ఎన్ఎస్ఓ ఆఫీస్ బేరర్ కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తారు. అందరూ కూడా ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో అందులో రిజిస్టర్ అయితే అక్టోబర్ 30th తర్వాత మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది ఎవరికి వీడియో పంపాలి, ఏ విధంగా పంపాలనేది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ఎందుకంటే వాస్తవం ఏందో విద్యార్థులకు నిజంగా ఏం తెలుసు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకటి పెట్టాలని చెప్పాను. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 15,100, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 10,100, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 5,100. క్యాష్ ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది. 3 ప్రైజ్ అమౌంట్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ ఒక వీడియో కాంపిటీషన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇవాళ నైట్ లోపల మా అఫీషియల్ సైట్స్ లో లింక్ అప్లోడ్ చేస్తే మా ఓపెన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ యొక్క వీడియో కాంపిటీషన్ లో పాలు పంచుకోవాలని చెప్పని, భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క విద్యార్థిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవి కాక ఇతర ప్రాబ్లమ్స్ కానీ ఇతర ఇష్యూస్ కానీ ఏమున్నా ఎన్ఎస్ఓ దృష్టికి, మా ఎన్ఎస్ఓ సైనికుల దృష్టికి తీసుకొని వస్తే అతి త్వరలో మీ జిల్లాకి ఎవరైతే స్టూడెంట్స్ ఎన్ఎస్ఓలో భాగస్వాములు కావాలనుకుంటారో, మాతో పాటు నడవాలనుకుంటారో ఆ యొక్క విద్యార్థులకు అవకాశం కల్పించడానికి నేను అదేవిధంగా నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరం మీ జిల్లాకు వస్తాము. వచ్చే డేట్ ముందే అనౌన్స్ చేస్తాము. ఎక్కడ ఉంటాం అనౌన్స్ చేస్తాము. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ జిల్లాలో ఉంటాము. ఎవరైతే మాతో పాటు కలిసి నడవాలనుకుంటారో, విద్యార్థులకు అండగా ఉండాలనుకుంటారో, మాతో పాటు
తోడు నీడ ఉండి విద్యార్థుల సమస్యలపై పోరాడాలని చెప్పని సంకల్పంతో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మాతో పాటు చేర్చుకొని ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాము. అతి త్వరలోనే ఆ షెడ్యూల్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తాము. అండ్ అక్టోబర్ 2కి వెళ్ళి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగుల కోసము, అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఈ సమస్యల పైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో కూడా మీ కాలేజీలకి ప్రతి చోట కూడా మా ఎన్ఎస్యుఐ సైనికులందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంక ఇతర సమస్యలు ఇతర ప్రాబ్లమ్స్ ఏమున్నా మాకు మెసేజ్ అందులో పంపిస్తే తప్పనిసరిగా మీ యొక్క సమస్యలపై ఎన్ఎస్యుఐ గతంలో ఏ విధంగా పోరాటం చేసినామో రెట్టింపు స్థాయిలో మీ ప్రతి ఒక్క సమస్య పైన మేము మీకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్.